హలో క్లాస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేషనలిజం ఇన్ ఇండియా ఇది సెకండ్ చాప్టర్ మనం నేర్చుకోబోతున్నాం. సో నేషనలిజం ఇన్ ఇండియా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నేషనలిజం ఇన్ ఇండియాకి ముందు మనం నేర్చుకున్నటువంటి చాప్టర్ ఏమిటి అనేది మనం చూస్తే నేషనలిజం ఇన్ యూరప్ మనం నేర్చుకోవడం జరిగింది. ఈ నేషనలిజం ఇన్ యూరప్ని మనం నేర్చుకున్నప్పుడు ఫైనల్గా అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గనక తీసుకున్నట్లయితే మనకి ఫైనల్గా అక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటంటే నేషన్ స్టేట్స్ అనేవి ఏర్పడటం సహజమైనటువంటి ఒక పరిణామం రావటం జరిగింది. అంటే మనం 18th సెంచరీ అంతట్లో కూడా ఎలాంటి రెవల్యూషన్స్ వచ్చాయి, ఎలాంటి మార్పులు వచ్చాయి, ఏమిటి ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ, అట్లాగే యూనిఫికేషన్ ప్రాసెస్లు అన్నీ డిస్కస్ చేసుకొని బాల్కన్ స్టేట్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నటువంటి క్రమంలో మనకి నేషన్ స్టేట్స్ అనేది ఫామ్ అవటం ఒక న్యాచురల్ ఫినామినాగా ఏర్పడినటువంటి ఒక పరిణామాన్ని మనం చూసాం. సో ఇట్ ఆల్సో మెంట్ ఏ చేంజ్ ఇన్ పీపుల్స్ అండర్స్టాండింగ్ హూ దే వేర్ అండ్ వాట్ డిఫైన్డ్ దేర్ ఐడెంటిటీ అండ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. సో ఇక్కడ ఈ మార్పుతో పాటు ప్రజలందరిలో కూడా ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. ప్రజల యొక్క అవగాహనలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మార్పునైతే మనం గమనించవచ్చు. హూ దే వేర్, వాళ్ళు ఎవరు, వాళ్ళని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, మనం అందరం ఒక ప్రాంతానికి చెందిన వారిగా ఎలా చెప్పుకోవాలి అనేటువంటిది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానికి గాను కొత్త కొత్త సింబల్స్, న్యూ సింబల్స్, ఐకన్స్, చిహ్నాలు, న్యూ సాంగ్స్ అండ్ ఐడియాస్ ఫోర్జ్ న్యూ లింక్స్ అండ్ రీడిఫైన్ ద బౌండరీస్ ఆఫ్ కమ్యూనిటీస్. సో న్యూ సింబల్స్ పెట్టుకున్నారు, కొత్త కొత్త చిహ్నాలు పెట్టుకున్నారు, కొత్త పాటలు, ఇవన్నీ మనకి కొత్త లింక్స్ని ఎస్టాబ్లిష్ అవ్వటానికి ఒక అవకాశంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి బౌండరీస్ని రీడిఫైన్ చేశాయి, జాతీయవాదం వచ్చేటట్టుగా అవి రీడిఫైన్ చేశాయి. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ద మేకింగ్ ఆఫ్ ఏ న్యూ నేషనల్ ఐడెంటిటీ వాజ్ ఎ లాంగ్ ప్రాసెస్. చాలా దేశాలలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ జాతీయ ఐక్యత అనేది ఎలాగా వచ్చింది అనేది మనం తీసుకుంటే ఇది చాలా కాలం పాటు జరిగినటువంటి ఒక విధానంగా మనం చెప్పుకోవచ్చు. చాలా సుదీర్ఘమైనటువంటి కాలం పాటు జరిగినటువంటి ఒక విధానం. సో హౌ డిడ్ ద కాన్షియస్నెస్ ఎమర్జ్ ఇన్ ఇండియా? మరి మన భారతదేశంలో ఈ కాన్షియస్నెస్ అనేది ఎలా ఎమర్జ్ అయ్యింది అనేటువంటి దాన్ని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మన భారతదేశంలో యాజ్ మెనీ అదర్ కాలనీస్, ఎలా అయితే వేరే కాలనీస్లో జరిగిందో, ద గ్రోత్ ఆఫ్ మోడర్న్ నేషనలిజం ఈజ్ ఇంటిమేట్లీ కనెక్టెడ్ టు ది యాంటై కొలోనియల్ మూమెంట్. మన భారతదేశంలో కూడా ఈ జాతీయ భావం అనేది రావటం అంత ఇదిగా ఏమి సునాయాసంగా ఏమీ రాలేదు. రెండవది, మనం అందరం కూడా మనకున్నటువంటి కామన్ ఎనిమీ అయినటువంటి బ్రిటిషర్స్తో పోరాడుతూ ఉన్నప్పుడు, అంటే యాంటీ కొలోనియల్ మూమెంట్ ఏదైతే వ్యతిరేకమైనటువంటి బ్రిటిషర్స్తో పోరాడుతూ ఉన్నామో ఆ సమయంలోనే మనకి అందరిలో కూడా ఒక యూనిటీ అనేది వచ్చింది. అంటే శత్రువు మిత్రుడైనట్టుగా మనకి మనందరికీ శత్రువు అయినటువంటి బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడుతున్నప్పుడు అప్పుడు మనలో ఒక యూనిటీ అనేది ముందుకు రావటం జరిగింది. సో ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అప్రెస్డ్ అండర్ ద కొలోనియలిజం ప్రొవైడెడ్ ఏ షేర్డ్ బాండ్ అండ్ టైడ్ మెనీ డిఫరెంట్ గ్రూప్స్ టుగెదర్. ఇలా అందరం కలిసి పోరాటం ఎప్పుడైతే చేస్తున్నామో అనేక వర్గాలుగా ఉన్నప్పటికీ కూడా పోరాడి మనం అందరం ఒకటవటానికి ఏర్పాటైనటువంటి ఒక వేదికగా మనకి ఈ కొలోనియలిజం, యాంటీ కొలోనియలిజం మూమెంట్, లేదా వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు, వాళ్ళు మనపై చేసినటువంటి అగాత్యాలు, ఇవన్నీ కూడా కారణంగా మనం చెప్పుకోవచ్చు. అనేక వర్గాల వాళ్ళందరినీ కూడా కలిపి ఒకటిగా చేసినటువంటి
కారణం లేదా ఆ యొక్క బెనిఫిట్ అది ఎందుకు ఏర్పడింది అంటే అది బ్రిటిష్ వాళ్ళ వల్లనే ఏర్పడింది. కానీ ఈచ్ క్లాస్ అండ్ గ్రూప్ ఫెల్ట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కొలోనియలిజం డిఫరెంట్లీ. అలాగని అందరికీ కూడా ఒకే రకమైనటువంటి అనుభవం కానీ ఒకే రకమైనటువంటి ఇబ్బందులు కానీ పడినటువంటి సందర్భం మనకు కనిపించదు. అనేక వర్గాల వాళ్ళు అనేక రకాలుగా వారు ఇదైనటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దేర్ ఎక్స్పీరియన్సెస్ వేర్ వేరీడ్ అండ్ దేర్ నోషన్స్ ఆఫ్ ఫ్రీడమ్ వేర్ ఆల్వేస్ నాట్ సేమ్. ఇందులో వాళ్ళ యొక్క అనుభవాలు మాత్రమే కాదు, వాళ్ళు కోరుకున్నటువంటి స్వాతంత్రం కూడా ఒకటి కాదు. వాళ్ళు కోరుకున్నటువంటి స్వాతంత్రం ఇది కాదు. అంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి స్వాతంత్రం అనేటువంటి ఒక నిర్వచనం వాళ్ళకు ఉందన్నమాట. అంటే ఎలాగైతే ఒక్కొక్క వ్యక్తికి తనకి నచ్చినటువంటి అంశాలు కొన్ని ఉంటాయో అదేవిధంగా ఒక్కొక్క వర్గం వాళ్ళు వాళ్ళకి స్వాతంత్రం అంటే ఒక్కొక్క రకమైనటువంటి ఒక ఒపీనియన్ని కలిగి ఉన్నారు అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. ద కాంగ్రెస్ అండర్ మహాత్మా గాంధీ ట్రైడ్ టు ఫోర్జ్ దీస్ గ్రూప్స్ టుగెదర్ విత్ ఇన్ వన్ మూమెంట్, బట్ ద యూనిటీ డిడ్ నాట్ ఎమర్జ్ వితౌట్ కాన్ఫ్లిక్ట్. మహాత్మా గాంధీ గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుండి ఇలాంటి అనేక వర్గాలుగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక కలిపి ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అలా ప్రయత్నం చేసినప్పటికీ అనేకమైనటువంటి ఉద్యమాల రూపంలో అందులో ప్రజల మధ్య కాన్ఫ్లిక్ట్స్ కానీ లేదా ఎప్పుడైతే నలుగురు కలుస్తారో అభిప్రాయ భేదాలు అనేవి సహజంగానే మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ద యూనిటీ డిడ్ నాట్ ఎమర్జ్ వితౌట్ కాన్ఫ్లిక్ట్. మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి అంశం మన భారతదేశంలో ఐక్యత అనేది లేదా భారతీయులంతా ఒక్కటే అనేటువంటి భావన ఎప్పుడు వచ్చిందండి అని అంటే, ఎప్పుడైతే మనం బ్రిటిష్ వాళ్ళ చేత ఇబ్బందులు పడుతున్నామో వారికి వ్యతిరేకంగా మనం నిరసన వ్యక్తం చేయటం మొదలుపెట్టామో అప్పుడు మనందరినీ బాధ పెడుతున్నది ఒక్కరే అనేటువంటి విషయంలో మనం అందరం ఒకటవటం జరిగింది. ఇది మొట్టమొదటి పాయింట్. సో ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ డెవలప్డ్ వెన్ వీఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ద బ్రిటిషర్స్. మనం ఎప్పుడైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామో అప్పుడు మనలో మనకు అందరికీ కూడా విభిన్న వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటిగా ఏర్పడినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవ అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎవరి అనుభవాలు వారికి వేరేగా ఉన్నాయి. బ్రిటిష్ వారి పరిపాలనలో అందరూ ఒకే రకమైనటువంటి అనుభవాలకి గురి కాలేదు. కొంతమందికి బాగా ఎక్కువగా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉంటే మరికొంతమంది కొంత వాళ్ళతో కలిసి వ్యాపారం చేసినటువంటి వర్గం వాళ్ళు ఉన్నారు. కొంతమందితో వాళ్ళు బాగానే ఉన్నారు. ఇట్లా రకరకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. ఈ అనుభవాలు వేరేగా ఉండటం, దాని నుంచి వచ్చినటువంటి ఫ్రీడమ్ అనేటువంటి దాని పట్ల ఒక్కొక్క వర్గానికి వచ్చినటువంటి ఆలోచన అనేది కూడా చాలా డిఫరెంట్గా రావటం మనం గమనించాలి. ఇక్కడ ద కాంగ్రెస్ పార్టీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ ఈ విభిన్న వర్గాలన్నిటిని కూడా ఒకటి చేసేటువంటి ప్రయత్నం చేసిందండి. కానీ అలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏమీ పూర్తిగా తొలగినట్టుగా ఏమీ కనిపించలేదు అనేటువంటి అంశాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క చాప్టర్లో ముఖ్యంగా మనం గనక తీసుకున్నట్లయితే మనం ఏం చూస్తున్నామంటే ముందుగా ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ద 20th సెంచరీ, మొదటి దశాబ్దం 20th సెంచరీలో. అలాగే స్టోరీని ఎక్కడ పికప్ చేసుకుంటాము అని అంటే 1920sకి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఎలా జరిగింది, ఇవి రెండు కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎలాగ జాతీయ ఉద్యమాన్ని నడిపించింది, డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు, అండ్ హౌ నేషనలిజం క్యాప్చర్డ్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్. ఇలాగా జాతీయవాదం అనేది ప్రజల్లోకి
ఎలా వెళ్ళింది అనేటువంటి అంశాలని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. కేవలం 2 అంశాలని మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఇందులో మొత్తం 4 సబ్ టాపిక్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ సబ్ టాపిక్ ఈ సెషన్లో మనం చూద్దాం. ఫస్ట్ వరల్డ్ వార్, ఖిలాఫత్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్. అంటే ఈ 3 అంశాలకి సంబంధించి, అంటే మొదటి ప్రపంచ యుద్ధం తాలూకా ఆ, ప్రభావం భారతదేశం పైన ఎలా ఉంది, అలాగే ఖిలాఫత్ మూమెంట్, ఈ ఖిలాఫత్ అంటే ఏంటి, అలాగే నాన్ కోఆపరేషన్ అంటే ఏంటి, ఇవి 3 కూడా మనం ఈ సెషన్లో అయితే చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇన్ ద ఇయర్స్ ఆఫ్టర్ 1919, ఎప్పుడైతే 1919 జరిగిందో, వి సీ ద నేషనల్ మూమెంట్ స్ప్రెడ్డింగ్ టు న్యూ ఏరియాస్. కొత్త కొత్త ప్రాంతాలకి జాతీయవాదం అనేది విస్తృతంగా పెరుగుతున్నటువంటి సందర్భం. మరి ఫస్ట్ వరల్డ్ వార్ అన్నారు కదండి. ఎస్, ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, ఒక కొత్త రకమైనటువంటి ఆర్థిక రాజకీయ పరిణామాల్ని మారుతున్నటువంటి క్రమంలో మనం గమనించాల్సి ఉంటుంది. ఇట్ లెడ్ టు ఏ హ్యూజ్ ఇంక్రీజ్. బాగా డిఫెన్స్కి సంబంధించి, అంటే యుద్ధానికి సంబంధించి మనం కొనుక్కోవాల్సినటువంటి సామగ్రికి సంబంధించినటువంటి ఖర్చు విపరీతంగా పెరిగిపోవటం ప్రారంభమైంది. దానికి సంబంధించి డబ్బు లేనప్పటికీ కూడా అరువు తెచ్చి, అప్పులు తెచ్చి మరీ తీసుకోవటం, దానికోసం కస్టమ్స్ డ్యూటీస్ అనేటువంటి కొత్త పన్ను విధానాన్ని ఏర్పాటు చేయటం, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ పన్ను వసూలు చేయటం, ఇలాగే ఆ 1913-18 సంవత్సరాల మధ్యకాలంలో మనకి ఆ, ఏవైతే ఆహారానికి సంబంధించినటువంటి ఉన్నాయో అవన్నీ ఖర్చులన్నీ కూడా డబల్ అయిపోయినటువంటి పరిణామం. అంటే డబ్బులు బాగా పెరిగిపోయింది, ప్రైజెస్ అన్నీ కూడా, ధరలన్నీ కూడా బాగా పెరిగిపోయినటువంటి పరిణామం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు పెరిగిపోయింది అంటే, యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో మనకి ఎక్కడా కూడా ఎవరు కూడా మనకు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అందరూ కూడా యుద్ధంలో ఏదో ఒక రకంగా భాగస్వామ్యులు అవ్వాల్సిందే, లేదా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్స్, తీవ్రమైనటువంటి కష్టాలు సామాన్యమైనటువంటి ప్రజలకి రావటం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. దీనికి తోడు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా బలవంతంగా యుద్ధంలో చేరాలి, సైన్యంలో చేరి యుద్ధం చేయాలి అనేటువంటి ఒక నియమావళి పెట్టడం కూడా మనం ఇక్కడ గమనించాలి. 1918, 1920, 21లో ఇది జరిగిన తర్వాత, అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అనేకమైనటువంటి పంటలు దెబ్బతిన్నాయి. మేబీ రసాయనం ఎక్కువగా వాడటం వలన, మరి మందులు ఎక్కువగా, అంటే ఉదాహరణగా చెప్పాలి బాంబులు వేసి ఉండటం వలన, లేదా అక్కడ జరిగినటువంటి కొంత 4 సంవత్సరాల పాటు సరైనటువంటి పంట పండించుకోవడం వలన, మరి ఏ కారణం వలనో కానీ ఆహారానికి సంబంధించినటువంటి పంటలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినటువంటి సందర్భం, సరిగ్గా పంట రానటువంటి సందర్భం. ఆ విధంగా రావడంతో ఆహార ధాన్యాల యొక్క కొరత ఏర్పడింది. తీవ్రమైనటువంటి ఆహార ధాన్యాల యొక్క కొరత అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో 1921 సంవత్సరంలో వచ్చినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సా ఎపిడెమిక్, మనం రీసెంట్గా ఒక 4 ఏళ్ల క్రితం మనం చూసాం. కోవిడ్ పాండమిక్ అనేటువంటిది మనకి అందరం కూడా చూసాం, లాక్డౌన్ విధించారు. సుమారుగా 100 సంవత్సరాల క్రితం దాదాపుగా ఇదే కాలంలో మనకి ఇన్ఫ్లుయెన్జా ఎపిడెమిక్ అనేది వచ్చింది. ఇన్ఫ్లుయెన్సా ఎపిడెమిక్ అంటే, ఇన్ఫ్లుయెన్సా అనేది మనకు వచ్చినటువంటి ఆ డిసీజ్ పేరు. ఎపిడెమిక్ అని ఎందుకు అంటున్నామంటే, మనకి ఒక నిర్ణీతమైనటువంటి ప్రాంతం వరకు అది కనుక ఉంటే, ఆ ప్రాంతంలోనే ఆ వైరస్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఎపిడెమిక్ అంటాం. సో 12 to 13 million people perished as a result of famines and the epidemic. దాదాపుగా 12 నుంచి 13 మిలియన్ పీపుల్, అంటే 1,20,00,000 నుంచి 1,30,00,000 మంది చనిపోయినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఈ ఎపిడెమిక్ వలన కావచ్చు, ఆహార ధాన్యాల యొక్క కొరత వలన కావచ్చు, 1,20,00,000 నుంచి 1,30,00,000 మంది
తమ యొక్క ప్రాణాలని కోల్పోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. పీపుల్ హోప్డ్ దట్ their hardships would end after the war was over, but that did not happen. మా కష్టాలన్నీ కూడా యుద్ధం ముగియటంతోనే మా కష్టాలన్నీ పోతాయి అని అనుకున్నారు, కానీ వాస్తవానికి అలా జరగలేదు. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం యొక్క పరిణామం మన భారతీయుల పైన ఎలా ఉంది తీవ్రమైనటువంటి ఫుడ్ షార్టేజ్, ఆహార ధాన్యాల యొక్క కొరత, ఫుడ్ షార్టేజ్ చూసాం. న్యూ ట్యాక్సెస్, కొత్త రకమైనటువంటి పన్నుల విధానాన్ని పెంచటం, అలాగే వార్ లోన్స్, యుద్ధం కోసం లోన్స్ తీసుకోవటం, అలాగే ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ చేయటం, అలాగే మరి ఇన్ఫ్లుయెన్జా ఎపిడెమిక్, ఇవన్నీ ముఖ్యమైనటువంటి పరిణామాలుగా మనం అయితే నోట్ చేసుకోవాలి. సో at this stage a new leader appeared and suggested a new mode of the struggle. సో ఎప్పుడైతే ప్రజలకి సమస్యలన్నీ పోతాయి అని అనుకున్నారు, కానీ వాస్తవానికి సమస్యలు ఏమీ పోలేదు, కాబట్టి అలాంటి ఒక తరుణంలో మనకు ఒక కొత్త నాయకుడు కనిపించాడు. ఆయన ఒక కొత్త మార్గాన్ని కూడా తెలియజేశాడు. సో మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన సత్యాగ్రహ అనేటువంటి కొత్త మార్గాన్ని, ఒక వినూత్నమైనటువంటి మార్గాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. జనవరి 1915న ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి మన భారతదేశానికి వచ్చారు. అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే ఒక మాస్ యాజిటేషన్ అనేది చేశారు. ముఖ్యంగా ప్యాసివ్ రెసిస్టెన్స్ అంటాం, అంటే ఎదుట వ్యక్తి మనల్ని బలంతో మనల్ని ఇచ్చేస్తున్నప్పటికీ కూడా మనం నిరసన శాంతియుతంగా వ్యక్తం చేస్తూ అతని యొక్క ఆలోచనకి మనం అపీల్ చేస్తాం, కానీ ఫిజికల్గా అతన్ని అబ్యూస్ చేయం. కాబట్టి దీనికంటే ముందు ఈయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి సమయంలో అక్కడ జాతి పట్ల వ్యతిరేకత భావం అనేది ఉంది. దాన్నే అపార్థైడ్ పాలసీ అంటాం. అపార్థైడ్ అంటే ఈ నల్ల జాతీయుల్ని వివక్షతో చూడటం. దీనికి వ్యతిరేకంగా ఆయన ఇదే బ్రిటిష్ వారితో అక్కడ పోరాడొచ్చారు సౌత్ ఆఫ్రికాలో. కాబట్టి ఈయనకి ఆల్రెడీ ఒక అనుభవం ఉంది బ్రిటిష్ వారి యొక్క ఆలోచన విధానం, అలాగే వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా పోరాడాలి, పెద్ద పెద్ద ఉద్యమాలు ఎలా నడపాలి అనేటువంటిది గాంధీ గారికి ఆల్రెడీ ఒక అనుభవం ఉంది. కాబట్టి ఆయన అదే ఐడియా సత్యాగ్రహాన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఈ సత్యాగ్రహ అంటే ఏంటంటే ద పవర్ ఆఫ్ ద ట్రూత్, నిజం యొక్క బలం తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే మనం నిజం కోసం పోరాడతామో అన్యాయం ఓడిపోతుంది. ఎంత బలవంతుడైనా సరే అన్యాయం చేసేవాడు ఓడిపోతాడు అనేటువంటి దాన్ని ఆయన బలంగా చెప్పాలనుకున్నారు. అదే విధానాన్ని ఆయన పాటించారు కూడా. ఆయనకు ఆల్రెడీ అనుభవం కూడా ఉంది సౌత్ ఆఫ్రికాలో, దీన్ని పాటించి వచ్చారు. కాబట్టి మనం ఏ రకమైనటువంటి వెంజన్స్ కానీ ఏ రకమైనటువంటి అగ్రెసివ్గా తిరిగి కొట్టకుండా సత్యాగ్రహి మార్గం ద్వారా, అంటే శాంతియుతమైనటువంటి మార్గం, అహింసతో కూడుకున్నటువంటి మార్గం ద్వారా ఎదుట వ్యక్తి యొక్క కాన్సైజ్ని, అంటే అతని యొక్క మానసికంగా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చి ఇది తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు అనేటువంటి ఒక ఆలోచనని తెలియజేసేటువంటి ప్రయత్నం చేయాలి, అది కూడా అహింసా మార్గంలో అని గాంధీ చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ గారు నమ్మింది ఏంటంటే ధర్మ ఆఫ్ నాన్ వైలెన్స్ కుడ్ యునైట్ ఆల్ ఇండియన్స్. మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మనం భారతీయులందరూ కూడా అనేక వర్గాలుగా బ్రిటిష్ వారితో పోరాడుతున్నారు. అలా కాకుండా భారతీయులందరినీ ఒకటి చేసేటువంటి ఒక మార్గంగా కూడా ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి దాన్ని గాంధీ గారు బాగా నమ్మారు. ఏది ఉపయోగపడుతుంది అని అంటే ద ధర్మ ఆఫ్ నాన్ వైలెన్స్ ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే ఆయన ఇండియాకు వచ్చారో, ఇండియాకు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి మార్గాలు
అనేక ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది భారతదేశంలో. 1917వ సంవత్సరంలో హీ ట్రావెల్ టు చంపారన్ ఇన్ బీహార్ టు ఇన్స్పైర్ ద పెసెంట్స్ టు స్ట్రగల్ అగైన్స్ ద అప్రెసివ్ ప్లాంటేషన్ సిస్టమ్. చంపారణ్లో జరుగుతున్నటువంటి ఒప్రెసివ్ ప్లాంటేషన్ సిస్టమ్ అంటే బలవంతంగా వాళ్ళని బెదిరించి చేస్తున్నటువంటి ప్లాంటేషన్ సిస్టమ్ని వ్యతిరేకంగా పోరాటానికి వాళ్ళకి స్ఫూర్తినిచ్చి వాళ్ళతో పాటు పోరాటం చేశారు. తర్వాత అక్కడ నుంచి ఖేదా డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ఖేదాకి సంబంధించినటువంటి రైతులకి కోసం క్రాప్ ఫెయిల్యూర్స్ అంటే క్రాప్ సరిగ్గా పంట పండకపోవటం, ప్లేగ్ ఎపిడమిక్ రావటంతో వాళ్ళు ట్యాక్స్ కట్టలేనటువంటి సందర్భంలో వాళ్ళని ట్యాక్స్ కట్టమని ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భంలో కట్టలేము, మాకు ఇది వెసులుబాటు కల్పించండి అని అడగటంలో అక్కడ ఖేదా వాళ్ళకి ఈయన సహాయం చేసి వచ్చారు. అలాగే అహ్మదాబాద్ వెళ్ళి అక్కడ కూడా కాటన్ మిల్ వర్కర్స్, ఎవరైతే కాటన్ మిల్ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయటం జరిగింది. వాళ్ళకి జీతాలు పెంచమని చెప్పి అడిగి వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టు హెల్ప్ చేయటం జరిగింది. సో ఈ రకంగా ఆయన వాడినటువంటి మార్గం ఏంటంటే సత్యాగ్రహ. సత్యాగ్రహం అంటే ఏంటంటే సోల్ ఫోర్స్. నిజం అనేది ఎప్పుడైనా కూడా మన ఆత్మకి చాలా దగ్గరగా ఉంటుంది. సోల్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ విత్ నాలెడ్జ్. సో ఎప్పుడైతే మనం ధర్మంగా ఉంటామో ఖచ్చితంగా బ్రిటిషర్స్ భయపడతారు దీనికి అనేటువంటిది ఆయన బలంగా నమ్మినటువంటి ఒక సిద్ధాంతం. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని గాంధీ గారు అనుకున్నారు. ఆ సందర్భంలో అనుకున్నారు, పాటించారు, చాలా చోట్ల విజయాన్ని కూడా సాధించారు. సో అలా జరుగుతున్నటువంటి సందర్భంలో గాంధీ గారు ఎప్పుడైతే ఫేమస్ అవటం మొదలుపెట్టారో ఇటు చంపారణ్లో కావచ్చు, ఖేదాలో కావచ్చు, అలాగే మనకి అహ్మదాబాద్లో ఎప్పుడైతే గాంధీ గారు ఫేమస్ అవుతున్నారు, ప్రజల్లో ఒక గుర్తింపు వస్తుంది, ఆల్రెడీ అక్కడ సౌత్ ఆఫ్రికాలో పోరాటం చేసి వచ్చారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా సరే గాంధీ గారిని ఇబ్బంది పెట్టాలి, కట్టడి చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో రౌలట్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని పాస్ చేశారు. ఏమిటి రౌలట్ యాక్ట్ అంటే ఎవరైనా ఒక రాజకీయ వ్యక్తిని అంటే రాజకీయ పార్టీలో ఉండేటువంటి యాక్టివిస్ట్ని ఎవరినైనా సరే అరెస్ట్ చేసి 2 సంవత్సరాల పాటు ఎటువంటి విచారణ జరపకుండా జైల్లో ఉంచేటువంటి ఒక కొత్త చట్టాన్ని వీళ్ళు హడావిడిగా కౌన్సిల్లో పాస్ చేసి తీసుకురావటం జరిగింది. ఇది మార్చిలో మనకి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి పరిణామం. సో ఎంబోల్డెడ్ విత్ ద సక్సెస్ ఆఫ్ గాంధీజీ, గాంధీ గారికి వస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ని చూసి ఎలాగైనా దీన్ని కట్టడి చేయాలి అని చెప్పి హడావిడిగా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. భారతీయులందరూ దీనికి వ్యతిరేకత వ్యక్తం చేశారు సభలో కూడా. అయినా కూడా పట్టించుకోకుండా పొలిటికల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరినీ కూడా పొలిటికల్ ప్రిజనర్స్గా దాదాపు 2 సంవత్సరాల పాటు ఎలాంటి విచారణ జరపకుండా నిర్బంధించేటువంటి ఒక చట్టం ఇది. గాంధీ గారు నాన్ వైలెంట్ వేలోనే మనం వీళ్ళకి సమాధానం చెప్పాలి అని 6th ఏప్రిల్న హర్తాల్ చేయాలి అనేటువంటి దానికి పిలుపునివ్వటం జరిగింది. ప్రజలందరూ కూడా భారీ ఎత్తులో పాల్గొన్నారు. ర్యాలీస్ నడిచాయి. మొత్తం అన్ని సిటీస్లో కూడా చాలా చోట వర్కర్స్ స్ట్రైక్స్ చేశారు. రైల్వే వర్క్షాపు, షాప్స్ అన్నీ కూడా మూసేశారు. అలాగే కమ్యూనికేషన్ లైన్స్ అన్నిటిని కూడా రైల్వే నెట్వర్క్, టెలిగ్రాఫ్ అన్నీ కూడా ఇబ్బంది వచ్చినాయి. బ్రిటిషర్స్ డిసైడెడ్ టు క్లాంప్ డౌన్ ఆన్ ద నేషనలిస్ట్. ఎప్పుడైతే ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిందో బ్రిటిష్ వాళ్ళు వీటిని తీవ్రంగా మనం పరిగణించాలి, లేకపోతే ఇది ఇలాగే పెరిగిపోతుందనే ఒక ఉద్దేశంతో లోకల్ లీడర్ ఉన్నటువంటి అమృత్సర్లో లోకల్గా ఉన్నటువంటి లీడర్ని అరెస్ట్ చేశారు. మహాత్మా గాంధీని ఢిల్లీకి రాకుండా బ్యాన్ విధించారు, అంటే బార్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ఢిల్లీ, ఢిల్లీలోకి రానివ్వలేదు. 10th ఏప్రిల్ పోలీస్ ఇన్ అమృత్సర్ ఫైర్డ్ అపాన్ ఏ పీస్ఫుల్ పొసెషన్ ప్రొవోకింగ్ వైడ్ స్ప్రెడ్ అటాక్ ఆన్ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసెస్, రైల్వే స్టేషన్స్. ఎప్పుడైతే 10వ తారీఖున శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి సమూహం పైన దాడి చేశారో
ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. అమృత్సర్ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ప్రభుత్వ భవనాలపైన దాడి చేయటం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతో మార్షల్ లా అంటే 144 సెక్షన్ని ఇంపోజ్ చేశారు. జనరల్ డయర్ని కమాండ్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఇది ఏప్రిల్ 10వ తారీఖు జరిగినటువంటి తర్వాత పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 13వ తారీఖున అతి దారుణమైనటువంటి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ అనేది మనకి జరిగింది. ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ రోజు ఆ రోజు జలియన్ వాలాబాగ్ అనేటువంటి గ్రౌండ్కి చాలామంది ప్రజలు రావటం జరిగింది. దానికి కారణం ఏంటంటే చాలామంది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలనుకున్నారు. అదొక కారణం అయితే, రెండవ కారణం మనకి ఆ రోజు వాళ్ళకి బైసాఖి ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో పంజాబ్ ఆ పరిసర ప్రాంతాల్లో బైసాఖి ఫెస్టివల్ అనేది జరుగుతున్నటువంటి సందర్భంలో చాలామంది సిటీ బయట నుంచి కూడా అక్కడికి రావటం జరిగింది. ఇందులో చాలామందికి కూడా మార్షల్ లా లేదా ఈ కర్ఫ్యూ విధించారు అనేటువంటిది వాళ్ళకి తెలియదు. తెలియకుండా వీళ్ళందరూ కూడా చాలామంది గ్యాదర్ అయ్యారు. తెలుసుంటే వచ్చేవాళ్ళు కాదు కదా, తెలియదు వాళ్ళు, తెలియదు. అంటే అప్పట్లో ఇప్పట్లాగా మోడర్న్ డే కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతగా లేదు కాబట్టి అప్పట్లో చాలామందికి తెలియలేదు. దాంతో డయర్ ఆ ప్రాంతానికి వచ్చాడు. జనరల్ డయర్ ఎవరైతే అప్పుడే కమాండర్ తీసుకున్నాడు కదా, పోలీస్ ఆఫీసర్, ఆయన వచ్చి ఆ బయటకు వెళ్ళేటువంటి మార్గాలన్నింటిని కూడా క్లోజ్ చేసి వాళ్ళపైన కాల్పులు జరిపాడు. చాలామంది చనిపోయారు అప్పటికప్పుడే కాల్పులు జరపడంతో. ఇది ఎందుకు చేశారు మీరు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఒక మానసికమైనటువంటి భయాన్ని భారతీయుల యొక్క మదిలో క్రియేట్ చేయాలనుకున్నాను. ముఖ్యంగా సత్యాగ్రహ మార్గాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి నేను భయాన్ని తీసుకురావాలనుకున్నాను. ఫీలింగ్ ఆఫ్ టెర్రర్ అండ్ ఆ అనేటువంటి ఒక భయాన్ని తీసుకురావాలి అనేదే నా లక్ష్యం తప్ప వేరేదేది నా లక్ష్యం కాదు అని చెప్పాడు ఆయన. అంటే కావాలనే చేశారు అనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కావాలనే ప్రజల్లో ఒక భయాన్ని తీసుకురావాలి, నిరసనలన్నీ కూడా తగ్గించాలి, ఎవరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేయకూడదు నిరసనలు అనేటువంటి ఒక ఆలోచనతోనే ఆయన ఇది చేశారు. సో జలియన్ వాలాబాగ్ జరిగినటువంటి ఘటన ప్రజల్లో ఎప్పుడైతే తెలిసిందో ప్రజల్లో ఆగ్రహ ఆవేశాలు వచ్చేసి స్ట్రైక్లు, క్లాషెస్, గవర్నమెంట్ బిల్డింగ్లపై దాడి. దీనికి గవర్నమెంట్ ఇంకా బలంగా నిరసన వచ్చే కొద్దీ ఇంకా మనం వాళ్ళని బెదిరించండి, ఇంకా హింసించండి అనేటువంటి ఒక ఆలోచనతో ఎవరైతే సత్యాగ్రహ మార్గాన్ని లేదా గాంధీ గారి మార్గంలో నడుస్తున్నారో వాళ్ళందరి చేత నేలపైన పరుండబెట్టి ముక్కుతో నేల రాపించేవాళ్ళందరూ. అంత బలవంతంగా చేపించి వాళ్ళని నేలపైనే తాకేటట్టు చేయటం, సెల్యూట్ చేపించడం బ్రిటిష్ ఫ్లాగ్కి, ఇట్లా చాలా నిరసనలు అనేవి వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. సో కొన్ని విలేజెస్లో బాంబులు దాడి జరిగింది. అలాగే వైలెన్స్ బాగా స్ప్రెడ్ అవుతుందో గాంధీ గారు ఏమన్నారంటే, వద్దొద్దు, ఈ మార్గం మనకి మంచిది కాదు, ప్రజల్లో ఆవేశాలు, ఆగ్రహావేశాలు ఎక్కువైపోతున్నాయి, మనం శాంతియుతమైనటువంటి మార్గంలోనే మనం పోరాటం చెయ్యాలి, కానీ ఇలా హింసా మార్గానికి మనం ఇచ్చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ మూమెంట్ని ఆపేయటం జరిగింది. సో రౌలత్ సత్యాగ్రహ అనేది చాలా పెద్ద ఉద్యమంగా నడిచింది. కొన్ని సిటీస్లో, కొన్ని టౌన్స్ వరకే జరిగినప్పటికీ కూడా మహాత్మా గాంధీ గారు ఏమనుకున్నారంటే, ఇలా కాదు మనం ఉద్యమం చేయాల్సింది, మనం ఒక పెద్ద ఉద్యమం చేయాలి, అందులో హిందువులు, ముస్లింలు అందరూ కూడా కలిసి ఒక పెద్దగా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన గాంధీ గారు నోట్ చేశారు. ఎందుకంటే అప్పటికి హిందూ ముస్లిమ్స్ పెద్ద యునైటెడ్గా లేరు. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఒక యూనిటీ అనేది మనలో లేదు. ఎందుకు లేదండి అంటే, మనం ఎప్పుడూ కూడా ఒక దేశంగా లేవండి. భారతీయులు అనేవాళ్ళు అనేకమైనటువంటి వంశస్థుల చేత పరిపాలించబడ్డారు, కానీ ఎప్పుడూ కూడా ఒక దేశంగా మనం లేవు. సబ్ కాంటినెంట్గా మనం ఉన్నాం. మనలో చాలా దేశాల వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, కానీ చాలా దేశాలు విడిపోయినాయి ఇప్పుడు, కానీ పెద్ద భూభాగంగా ఉండేవాళ్ళం.
సో ఆ రకంగా మనం ఉన్నాం, కానీ ఎప్పుడు ఒక జాతీయ ఫీలింగ్ అంటే నేషనల్ ఫీలింగ్ అనేది లేదు. సో అది ఇవాల్వ్ అవ్వాలి. సో వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఈస్ ఖిలాఫత్ ఇష్యూను మనం టేకప్ చేయాలి. ఖిలాఫత్ ఇష్యూ అంటే ఏంటి, ఇప్పుడు అది వచ్చింది. సో సెకండ్ పాయింట్కి వెళ్తున్నాం. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఖిలాఫత్ ఇష్యూ. ఖిలాఫత్ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఒటోమన్ టర్కీ ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని ఒటోమన్ ఎంపరర్ అనేవాళ్ళు. దానికి హెడ్గా ఉన్నటువంటి ఖలీఫా, ఈయన ఇస్లాం మతానికి చెందినటువంటి మతాన్ని మొత్తానికి కూడా ఆయన గురువు అనమాట, ఆధ్యాత్మిక గురువు. ఆయనకి అధికారాలను తగ్గించాలి అనేటువంటి ఒక ఆలోచనతో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈయన ఓడిపోయారు కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళ యొక్క అధికారాలను తగ్గించాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో ఈ ఖలీఫా యొక్క అధికారాలు తగ్గించకూడదు అనేటువంటి ఒక ఆలోచనకి నిరసన వ్యక్తం చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు ఖలీఫాకి అధికారం తగ్గిద్దాం అనుకున్నారో ఇస్లాం మతస్థులందరూ కూడా ఇది తప్పు, ఆయన కేవలం రాజకీయపరమైనటువంటి మనిషి మాత్రమే కాదు, ఆయన ఆధ్యాత్మిక పరంగా మా అందరికీ గురువుతో సమానం కాబట్టి ఆయన పైన ఇట్లాంటి దాడి చేయటం అనేది తప్పు అనేది వీళ్ళు నిరసన చేయాలనుకుంటున్నారు. అదే సమయంలో మన బాంబేలో 1919లో యంగ్ లీడర్స్ ముస్లిమ్స్లో మహమ్మద్ అలీ, షౌకత్ అలీ వీళ్ళు ఈ యొక్క నిరసన తెలియజేయాలనుకుంటున్నామని గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు. ఓకే అన్నారు గాంధీ గారు. ఓకే బాగుంది, ఇదేదో సరే ఇలాగే చేద్దాము, మరి దీన్ని మనం ఒక అవకాశంగా తీసుకుందామండి, హిందువుల్ని ముస్లింని ఐక్యపరచడం ద్వారా మనం ఇది చేద్దాము అనేటువంటి దాన్ని ఆయన అనుకున్నారు. ఆల్రెడీ ఇదే అనుకుంటున్నారు కాబట్టి ఇది ఒక అవకాశంగా ఆయన భావించారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద కలకత్తా సెషన్, కలకత్తాలో 1920లో జరిగినటువంటి సెషన్లో ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా ఒప్పించి నాన్ కోఆపరేషన్ మూమెంటు ఖిలాఫత్ మూమెంట్కి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేటట్టు, అలాగే ఖిలాఫత్ లీడర్స్ అందరూ కూడా అంటే ముస్లిం లీడర్స్ అందరూ కూడా స్వరాజ్కి సపోర్ట్ చేసేటట్టుగా ఆయన ఒప్పించటం జరిగింది. మరి ఎందుకు నాన్ కోఆపరేషన్ మూమెంటే మనం చెయ్యాలి, వేరే ఉద్యమం ఏదన్నా చేయొచ్చు కదా, నాన్ కోఆపరేషన్ ఎందుకు చేయాలి అని అంటే దానికి సమాధానం గాంధీ గారు వారి యొక్క పుస్తకం హింద్ స్వరాజ్ అనేటువంటి బుక్ 1909లో రాయబడినటువంటి పుస్తకం ఇది. అందులో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు భారతదేశంలో అంటే దానికి ఏకైక కారణం ఏమైనా ఉంది అని అంటే అది కేవలం మన భారతీయుల యొక్క సహాయ సహకారాలు చేయటం వల్లనే. మన భారతీయులు ఎప్పుడైతే తమ యొక్క సహాయ సహకారాల్ని నిరసిస్తారో లేదా విత్డ్రా చేసుకుంటారో, రిఫ్యూజ్ చేస్తారో, వ్యతిరేకిస్తారో అప్పుడు వాళ్ళు ఇమీడియట్గా కొలాప్స్ అయిపోతుంది, అప్పుడు మనకి స్వరాజ్యం అనేది వెంటనే వచ్చేస్తుంది అనేటువంటి దాన్ని గాంధీ గారు తమ యొక్క పుస్తకం ద్వారా తెలియజేశారు. దాన్నే ఇప్పుడు నడపాలని అనుకుంటున్నారు. సో ఆయన మొదటగా టైటిల్స్ అన్నీ కూడా సరెండర్ చేసేయమన్నారు, బిరుదులన్నింటిని కూడా సరెండర్ చేసేశారు. ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో సర్వీసెస్, ఆర్మీ, కోర్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అన్నిటిలో నుంచి స్కూల్స్, ఫారెన్ గూడ్స్ అన్నీ కూడా ఆపేశారు. దీంతో ఫుల్ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అనేది లాంచ్ అయింది. 1920 సమ్మర్ అంతా కూడా మహమ్మద్ అలీ, షౌకత్ అలీ విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క ఉద్యమం గురించి తెలియజేసుకుంటూ వచ్చినటువంటి సందర్భం. సో ఎప్పుడైతే కాంగ్రెస్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారో కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మేము పార్టిసిపేట్ చేయము అని చెప్పడం జరిగింది. కౌన్సిల్ ఎలక్షన్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. సో ఆ రకంగా సెప్టెంబర్ వచ్చేపాటికి సెప్టెంబర్, డిసెంబర్కి దెర్ వాజ్ అన్ ఇంటెన్స్ టసల్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ లోపలే అంతర్మదనం జరుగుతుంది. సపోర్టర్స్ కొంతమంది నో మీటింగ్ పాయింట్ బిట్వీన్ సపోర్టర్స్ అండ్ ద అపోనెంట్స్. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఏం డిసైడ్ అయిందంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ మనం అందరం చేయాల్సిందే, ఎవరం కూడా తగ్గేది లేదు, అందరం కూడా నిరసన వ్యక్తం చేయాల్సిందే అనేటువంటిది వీళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకున్నారు. నాన్ కోఆపరేషన్ భారీ ఎత్తున జరిగింది. సో ఈ నాన్ కోఆపరేషన్ జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఏ ఏ వర్గం వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు కోరుకున్నారు వీళ్ళు.
కోరుకున్నవన్నీ వీళ్ళు సాధించుకోగలిగారా, సాధించలేకపోయారా, మరి ఒకవేళ సాధిస్తే ఏం సాధించారు, సాధించలేకపోతే ఎందుకు సాధించలేకపోయారు, ఇట్లాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో అయితే డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ అందరూ కూడా మీ డౌట్స్ ఖచ్చితంగా తెలియజేయండి. ఈ చాప్టర్ అవ్వగానే మనం నెక్స్ట్ హిస్టరీ చాప్టర్కి వెళ్ళిపోదాము. సో వరుసగా హిస్టరీ చాప్టర్స్ అన్ని కవర్ చేసుకున్న తర్వాత మీకు ఏ చాప్టర్స్ కావాలో చెప్తే అవి నెక్స్ట్ వరుస క్రమంలో చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.